వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. అమరావతి ఆగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని ఏడ్చే వాళ్ళ కోసం కొన్ని వీడియోలు ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. అమరావతిలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు అన్నమాట. ఎందుకంటే బయటకు కనిపించినంత సులువుగా లోపల జరుగుతున్నటువంటి వర్క్స్ను బయటకి చెప్పలేము, కానీ కొన్ని పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, అలానే ప్రైవేటు సంస్థలు భూమి పూజలు చేయడం ద్వారా తమ కార్యాలయాలు లేదా తమకు సంబంధించినటువంటి వ్యవస్థల రూపకల్పన విషయంలో శరవేగంగా ముందడుగు వేస్తున్నారు. అలాంటి వాటిలోనే, అలాంటి కేటగిరీలోనే మరొక విషయం మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అమరావతిలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి బంగ్లాలు, కాంప్లెక్స్కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఏఎస్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి భవనాలు 2019 నాటికే దాదాపుగా 90-95% పూర్తయినటువంటి భవనాలు. వాటికి సంబంధించి కలర్స్ వేయడము, చుట్టుపక్కల ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడం మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి తోడు గ్రూప్ 1 అంటే గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రేడ్ 1 ఆఫీసర్స్ సంబంధించినటువంటి భవనాలు కూడా 95% పైగా కంప్లీట్ అయినాయి. కానీ ఎమ్యూనిటీస్ పైన ఫోకస్ పెట్టినాయి. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్లో సీనియర్ క్యాడర్ ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్నటువంటి భవనాలకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఒకసారి ఈ దృశ్యం చూస్తే ఇది గ్రాఫిక్ కాదు, ఇది చాలామంది గ్రాఫిక్ అని భ్రమపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది గ్రాఫిక్ కాదు, ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట. ఇగో ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కూడా వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇదంతా కూడా యాజ్ పర్ డిజైన్, కలర్ స్కీమింగ్ అంతా చేసి ఒక ఫ్లాట్ అంటే ఒక విల్లాని తయారు చేశారు. ఇలాంటి బంగ్లాలు దాదాపుగా 194 బంగ్లాలు ఇప్పుడు అమరావతిలో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి భవనాలు. కేఎంబి ప్రాజెక్ట్స్ సంస్థకి ఈ కాంట్రాక్ట్ కేటాయించారు. ఈ మోడల్లో ఉన్నటువంటి బంగ్లాలు దాదాపు 115 విల్లాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒరిజినల్ ఇమేజ్, దీన్ని మళ్ళీ గ్రాఫిక్ అనుకునేది, ఇది పొరపాటున గ్రాఫిక్ కాదు, గ్రాఫిక్ ఇమేజ్ ఇది. ఈ మోడల్లో 2 రకాల మోడల్స్ని ఏఐఎస్ సెక్రటరీస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సెక్రటరీ బంగ్లాస్ ఒక కేటగిరీ, ఇది కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ ఇంకొక కేటగిరీ. 2 కేటగిరీల డిజైన్స్ని చేశారు గతంలో. ఈ డిజైన్స్కి సంబంధించినటువంటి ఆకృతిని రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఇది. ప్రస్తుతం ఈ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక టైం లైన్ పెట్టారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఇలాంటి విల్లాలు 115 విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. 115 విల్లాలు కంప్లీట్ చేసేటువంటి కాంట్రాక్ట్ని కేఎంబి ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. సో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక మోడల్ విల్లా తరహాలో ఒక కంప్లీట్ అయినటువంటి విల్లాని ఇంక్లూడింగ్ ప్రహరీ గోడతో సహా యాజ్ పర్ డిజైన్ డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక నమూనాగా చూపిస్తారు. ఈ తరహాలోనే మిగతా విల్లాలన్నీ కూడా తయారవుతాయి. ఇక్కడ వర్కర్స్ కాలనీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ఈ విల్లాలు నిర్మించేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాయి కాంట్రాక్ట్ సంస్థలు. ఇది ఏరియల్ వ్యూ ఒకసారి చూస్తే కనుక, ఈ ఏరియల్ వ్యూలో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి నమూనా విల్లా ఇదే తరహాలో మిగతా వాటి అన్నిటికి కూడా, కొన్నిటికి ఇక్కడ చూస్తే సింగిల్ స్లాబే అయ్యింది, ఇక్కడ కూడా సింగిల్ స్లాబే అయింది. వీటన్నిటిని పనులు జరుగుతుంది. ఈ పైన ఇప్పుడు కనిపిస్తున్న వీటన్నిటికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ వచ్చిన తర్వాత 2వ స్లాబ్స్ వేశారు. సో ఈ మొత్తం ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి షెడ్లు అన్నీ కూడా వర్కర్స్ కాలనీ. ఈ వర్కర్స్ కాలనీలో పగలు రాత్రి అందరూ ఇక్కడే ఉంటున్నారు, ఉండి పగలు రాత్రి పనులు చేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా యాజ్ పర్ టార్గెట్స్ వాళ్ళు టైం లైన్ రీచ్ అవ్వాలి కాబట్టి దాని ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. వీటికి యాక్చువల్గా అయితే 12 నెలల సమయాన్ని కేటాయించారు. అంటే వచ్చే సంవత్సరం కల్లా వీటిని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ భవంతులు ఇది కట్ అయిపోయింది, దూరంగా ఉంది. ఇవన్నీ కూడా క్వార్టర్స్, అంటే యంగ్ ఆఫీసర్స్ అందరికీ ఇచ్చేటువంటి క్వార్టర్స్. ఒక్కొక్కటి కూడా 3500 నుంచి 5000 SFT వైశాల్యంతో నిర్మించినటువంటి క్వార్టర్స్. వాటిలో ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈలోపు ఈ వర్క్స్ని కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటికీ కలిపి ఇంటర్నల్గా డ్రైనేజ్ సిస్టమ్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లైకి సంబంధించినటువంటి లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. వీటన్నిటికీ ఇంటర్నల్గా ఎలక్ట్రిసిటీ సప్లై సోర్సెస్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక భూగర్భ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. 13 చోట్ల అమరావతిలో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా మురుగునీటి నిర్వహణకు ఒక ప్రణాళికని రెడీ చేసి పెట్టింది. కాబట్టి ఈ ఏడాది కాలంలో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. భవనాలు రెడీ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడం ద్వారా ఆక్యుపెన్సీ ఇవ్వడానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. కాబట్టి అమరావతి ఆగిపోయింది, మునిగిపోయింది, తడిచిపోయింది అనుకునేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు తడిచిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీలైనంత వేగంగా
ఈ పనులు కంప్లీట్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. బహుశా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్లో గ్రూప్ 1 ఆఫీసర్కి సంబంధించినటువంటి బంగ్లాలకి ఎన్జిఓకి సంబంధించినటువంటి బిల్డింగ్లు, బంగ్లాలు కాదు అవి బిల్డింగ్లు, క్వార్టర్స్లు, ఈ క్వార్టర్స్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మార్చి నాటి కంప్లీట్ చేసేటువంటి ఒక ప్రణాళికని రెడీ చేసుకుంటున్నారు. సో ఆలోగా ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తయితే ఆక్యుపెన్సీ ఇవ్వడం మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వచ్చే వేసవి నుంచి అమరావతి నగరంలోనే బస చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఆ దిశగా కాంట్రాక్ట్ సంస్థలు తమ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి ఒక ఉదాహరణగానే మనం ఈ విల్లాస్ని అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు, సీనియర్ ఆఫీసర్స్లో ఐఎఫ్ఎస్లు ఉండొచ్చు, ఐఆర్ఎస్లు ఉండొచ్చు, ఐపీఎస్లు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఇక్కడే అకామిడేషన్ ఇస్తారనమాట ఐఏఎస్లతో కలిపి. సో అందుకని చెప్పనే ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దృశ్యాలు చూసేటువంటి వాళ్ళకి మాత్రం అమరావతి త్వరగా కంప్లీట్ కావాలని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఉత్సాహం నింపుతున్నాయి ఇలాంటి పనులే. ఇవన్నీ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి భవనాలు చూసినప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్లస్ G+1 కేటగిరీలో నిర్మాణం జరిగింది. ఒక్కొక్క విల్లా సుమారు 6,000 SFTతో నిర్మాణం చేస్తున్నారు. సీనియర్ ఆఫీసర్స్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళ కార్యాలయాలను అక్కడి నుంచి నిర్వహించే విధంగా ఉండటానికి, ప్లస్ ఫ్యామిలీకి సపరేట్గా స్పేస్ ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్, ఆధునిక సౌకర్యాలన్నింటినీ కల్పిస్తూ వీటిని నిర్మిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.